ప్రియురాలికి సరదాగా పంపిన మెసేజ్ ముగ్గురు యువకులను పోలీసుల ముందుకు తీసుకొచ్చింది. తాను కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్ పంపిన యువకుడు చివరకు పోలీసుల తనిఖీలతో చిక్కుల్లో పడ్డాడు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏకంగా 30 లక్షల రూపాయల నగదు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండీస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ముగ్గురు యువకులు షేరింగ్ లో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు. ఏపీలోని చంద్రగిరి పరిసర ప్రాంతాలకు చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్ కొంతకాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి విందు చేసుకుంటుండగా మద్యం మత్తులో సుమంత్ తన ప్రియురాలికి ఓ ప్రాంక్ మెసేజ్ పంపాడు. తనను కిడ్నాప్ చేశారని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆందోళనకు గురైన ప్రియురాలు వెంటనే 112కు డయల్ చేసింది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజు, పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఇండీస్ వన్ సిటీలోని ఆ ఫ్లాట్ ను చేరుకున్నారు. యువకులను విచారించే క్రమంలో పోలీసులు ఫ్లాట్ లోని సూట్ కేసును తనిఖీ చేయగా అందులో 30 లక్షల నగదు కనిపించింది. ఇంత భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా యువకుల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వారి ఫోన్లను పరిశీలించగా క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కేపీహెచ్బీ పోలీసులు 30 లక్షల నగదు వ్యవహారం, క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.